ఈరోజు మన కిచెన్లో కప్పు బొంబాయి రవ్వతో 2 రకాల మురుకులు లేదంటే జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. 2 కూడా ఒకదానికి మరొకటి రుచిగా ఉంటాయండి. ఇలా చేసిన మురుకులు పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. క్రిస్పీగా గుల్లగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత బాగుంటాయండి. పిల్లలు స్నాక్స్ ఏదైనా చేయమని అడిగితే అప్పటికప్పుడు ఇలా మురుకుళ్ళు చేయండి, చాలా చాలా బాగుంటాయండి. ఇలా చేసిన మురుకుల్ని మనం ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. కానీ ఇలా చేసిన మురుకుళ్ళు కాస్త డిఫరెంట్గా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఎప్పుడు బియ్యం పిండితో చేస్తుంటామో అలా కాకుండా ఇలా కప్పు బొంబాయి రవ్వతో 2 రకాల డిఫరెంట్గా మురుకులు చూపిస్తున్నానండి. 2 కూడా చాలా బాగుంటాయి. మీరు చాలా రకాల మురుకులు తిని ఉండొచ్చండి. ఒక్కసారి ఇలా కొత్తగా పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి చేసుకుంటే ప్రతిసారి మీరు ఇలా ఉప్మా రవ్వతో చేసుకుంటారండి. చాలా క్రిస్పీగా గుల్లగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయండి. నేను ఇక్కడ 2 రకాల మురుకులు చూపిస్తున్నాను. మీకు ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి టీ 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 కిచెన్లో చూడండి, లేదంటే పైన టైటిల్ని ట్యాగ్ చేస్తానండి. లింక్ని క్లిక్ చేస్తే పూర్తి వీడియో వస్తుందండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.